నల్గొండ లోక్సభ స్థానానికి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. త్రిముఖ పోరు నెలకొన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. మధ్యాహ్నానికి 48.48% పోలింగ్ నమోదు కాగా ప్రస్తుతం 50% దాటినట్లు చెబుతున్నారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మంజులను అడిగి తెలుసుకుందాం. మంజుల, చెప్పండి, నల్గొండలో పోలింగ్ సరళి ఎలా ఉంది? అక్కడి తాజా సమాచారాన్ని అందించండి. నల్గొండ పార్లమెంటు పరిధిలో 53%, 59.91% పోలింగ్ నమోదైంది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 2061 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగలేదు. సూర్యాపేట జిల్లాలో మాత్రం 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మొదటి గంటలోనే వాటిని అధికారులు సరిచేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2 మంత్రులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోదాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పాటు అభ్యర్థులైనటువంటి కంచర్ల కృష్ణారెడ్డి తన సొంత గ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్లలో తన ఓటు హక్కు వినియోగించుకోగా, బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి హుజూర్ నగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 17,25,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు కాస్త 34,000 మంది ఎక్కువగా ఉన్నారు పురుషుల కంటే. ఈసారి మహిళలు అట్లాగే యువకులు కూడా ఎక్కువగా ఓటింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. యువకులు కూడా వారికి కొత్తగా వచ్చినటువంటి ఏపీ కార్డులు తీసుకొని పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. ఎండా వేడితో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయని ముందుగా అనుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎక్కడ కూడా బారులు తీరిన పరిస్థితి లేదు. ఓటర్లు వారంతల వారుగా వచ్చి ఓటు వేసి వెళ్ళిపోతున్నారు. ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే వృద్ధులు, వికలాంగులు కూడా ఓటింగ్ కి ఆసక్తి చూపుతున్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి వీల్ చైర్ల ద్వారా తీసుకొచ్చి ఓటింగ్ నమోదు చేస్తున్నారు. దీంతో పాటు మనం చూస్తున్నట్టే పొద్దున నల్గొండలో కూడా ట్రాన్స్జెండర్స్ కూడా ఓటింగ్ కి ముందున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100% ఓటింగ్ నమోదైన సందర్భంలో ఇప్పుడు కూడా వాళ్ళు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్ మంజుల, ఇక ఎండలు కూడా కాస్త తగ్గుముఖం పట్టడంతో వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం వరకు ఈ పోలింగ్ శాతం ఏమైనా పెరిగే అవకాశం కనిపిస్తుందా? పోలింగ్ శాతం గత 2019 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 74% పోలింగ్ నమోదైంది ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో. ఈసారి అంతకు మించి ఓటింగ్ నమోదు అవ్వాలని ప్రత్యేకంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు అయితే చేపట్టారు. రేపనిగా కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు తీసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో పొద్దున చాలా 11 వరకు కూడా ఎలాంటి ఎండ లేదు. ఈ సందర్భంగా ఎక్కువ మంది మార్నింగ్ టైంలోనే ఓటింగ్ వస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కూడా 59% ఓటింగ్ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 70% వరకే రీచ్ అవుతామని అనిపిస్తుంది. ధన్యవాదాలు మంజుల. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని తిరిగి